గుంటూరు ఆక్స్ఫర్డ్ జూనియర్ కాలేజీలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. జేఈఈ మెయిన్స్ కు నకిలీ హాల్ టికెట్స్ ఇచ్చారని పలువురు విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. నీట్ ఎగ్జామ్ కోసం డబ్బులు తీసుకుని అప్లికేషన్ కూడా పెట్టలేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కాలేజీ ఎదుట పెద్ద ఎత్తున విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు నిరసన చేపట్టారు. కెరియర్లో 2 సంవత్సరాలు వృధా అయ్యాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జేఈ మెయిన్స్ వాళ్ళు మొన్న ఎగ్జామ్ జరిగింది. వాళ్ళ మెయిన్స్ వాళ్ళది ఫేక్ హాల్ టికెట్స్ వచ్చిన తర్వాత నీట్ అప్లై చేయలేదని బయటపడింది. నీట్కి ఎంసెట్కి రెండింటికి అప్లై చేయలేదని బయటపడింది సార్. అది మొన్న బయటపడింది. 8th బయటపడింది. నిన్నటి నుంచి పడిగాపులు కాస్తున్నాం ఇక్కడ కాలేజీ దగ్గర. ఇవాళకి లాస్ట్ డేట్ ఎంసెట్ కానీ వాళ్ళు నిన్న ఎంసెట్కి అప్లై చేశారు. నీట్కి అడుగుతుంటే మేము హైయర్ అఫీషియల్తో మాట్లాడుతున్నాము, పెడతామండి అని చెప్తున్నారు. బట్ ఈ లోపల వాళ్ళు ఏం ఫేక్ క్రియేట్ చేస్తున్నారంటే ఈ పేరెంట్స్ మధ్యవర్తిని అప్రోచ్ అయ్యి పెట్టుకున్నారు, మేము పిల్లలందరినీ బయట పెట్టుకోమని చెప్పాము, కానీ వీళ్ళు డబ్బులు ఇచ్చి మధ్యవర్తితో పెట్టించుకున్నారని చెప్తున్నారు. డీన్ రూమ్లో కూర్చున్న వ్యక్తి మధ్యవర్తి అండి. డీన్ రూమ్లో కాలేజీలో ఒక ఎంప్లాయ్ 2 years నుంచి బాబు ఇక్కడ చదువుతున్నాడు కదా, బాబు డేటా కూడా తనే ఎంటర్ చేస్తాడు. వాడు మధ్యవర్తి ఇక్కడ. ఎప్పుడు ఇచ్చారంటే రేపు ఎగ్జామ్ అనగా ఇవాళ పెట్టారు. మాకు చెక్ చేసుకోవడానికి టైం లేదు. అక్కడికి వెళ్ళాక ప్రియదర్శిని కాలేజ్ వాళ్ళు చెప్పేది ఏంటంటే సేమ్ రోల్ నెంబర్స్ ఉన్నాయి మా ముగ్గురికి, ఇంకొక ఇద్దరికి సేమ్ రోల్ నెంబర్స్ ఉన్నాయి. దానివల్ల మేము రాలేకపోయాము. ఇక్కడికి వచ్చి వీళ్ళు అడుగుతుంటే వీళ్ళు రెస్పాన్సిబిలిటీ లేదు. అలా ఎందుకు చేశారన్నా మీరు రెస్పాన్సిబిలిటీ ఇవ్వట్లేదు, ఎవరేం మాట్లాడలేదు. మేము నిన్నటి నుంచి ఉంటున్నాం, మాకు క్లారిటీ లేదు. మాకు క్లారిటీ ఇస్తే వెళ్ళిపోదామని చెప్తున్నాము, ఎవరు లేదు. మేనేజ్మెంట్ ఏం పట్టించుకోవట్లేదు, యాక్షన్ తీసుకోవట్లేదు. మమ్మల్ని ఇలా రోడ్డు మీదకి వదిలేశారు. మేము రోడ్డు మీద ఉంటాం, పేరెంట్స్ అందరు ఇక్కడే ఉంటున్నారు. వాళ్ళ పాపం ఏం తినలేదు, అయినా మేము ఇక్కడే ఉంచున్నాము.